ఒరే అమ్మాయిని చూడరా. ఆల్రెడీ ఫోటో చూశాను, బాగుంది, నాకు నచ్చింది. అబ్బాయిని చూసి నచ్చాడో లేదో చెప్పు. ఇప్పుడు నచ్చలేదంటే సంబంధం క్యాన్సిల్ చేస్తారా? మీ అమ్మ నాన్నని అడిగానండి, వాళ్ళకి నేను నచ్చానంట. అంటే మీకు కూడా నేను నచ్చినట్టుగా కదండి. కూరగాయలు కట్ చేసావు అనుకో, వాడు ఇల్లు క్లీన్ చేస్తాడు, అంతే. ఒక ఫ్లోలో వెళ్ళిపోవడమే. ఏంటండి మీలో మీరే పొంగిపోతున్నారు? మీలాగే నేను కూడా పెళ్లి చేసుకోబోతున్నానండి. అది తలుచుకొని ఇది రంగు గెలిచిపోతుంది కదా. ఏమవ్వలేదు. ఏరా, నాకు డౌట్ ఉంది, నీతో మాట్లాడదామని వచ్చా. అడుగు. ఫస్ట్ నైట్ రోజు ఏం చేయాలి? అత్తయ్య వస్తున్నాను. అదేంటది, ఎవరు పిలవకుండా వదిలి వెళ్ళిపోతుంది? లేకపోతే ఇక్కడే ఉండి ఫస్ట్ నైట్ రోజు ఏం చేయాలో ఎలా చేయాలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకున్నావా? చిచి, వాటి గురించి నేను అడగట్లేదే. మరి ఫస్ట్ నైట్ రోజు ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అదే తలుపు గడిపెట్టడం, పాలు తీసుకోవడం, ఇలాంటి వాటి గురించి అడుగుతున్నా. అదే ఆ ఫార్మాలిటీస్ అయిపోయాక తర్వాత కార్యక్రమం కోసం అడిగేవేమో అనుకో. అది కాదే, అసలు నీ లైఫ్లో ఎలా జరిగిందని. ఏముందిరా, ఆ రోజు స్వాతి పాలు గ్లాస్తో లోపలికి వచ్చింది. సిగ్గుతో తలుపు దగ్గరే చాలాసేపు ఉండిపోయింది. నేనే ముందుకెళ్ళి తలుపు గేడేస్తాను. స్వాతిని అలా మంచం దగ్గర తీసుకొచ్చాను. వెంటనే పాల గ్లాస్ చేతికిచ్చింది. అలా కాలు మీద పడి ఆశీర్వాదం తీసుకుంది. అలా చేత్తో పైకి లేపాను. నేను సగం పాలు తాగి తనకు సగం పాలు ఇచ్చాను. ఇద్దరము మంచం మీద కూర్చున్నాం. అలా కొంచెం పక్కెళ్ళి చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత లైట్ లేపేసి అలా చాలు 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 చాలు. అంతే, తనకు క్లారిఫికేషన్ సరిపోతుందిలే. అంతే కదా కమల్? చాలు చాలు చాలు. మధ్యలో వచ్చి నేను ఆపకపోతే తెల్లారులేం జరిగిందో చెప్పేవాళ్ళు కదా. అయ్యో, నాకు పాలు నచ్చవు, మీరు తాగండి, పర్లేదు. అవును, మీ ఇన్స్టా ఐడి ఏంటి? నాకు ఇన్స్టా లేదు, ఫేస్బుక్ అయితే ఉంది. అదైతే rajkamal.g. rajkamal.g. అవసరం లేదులేండి, నా దగ్గర ఫేస్బుక్ అకౌంట్ లేదు. సరే, మీ స్నాప్ ఐడి ఏంటి? అంటే అసలు తెలీదా? తెలీదు. సరే, ఏం చేస్తున్నావు?
మార్నింగ్ నుంచి స్నాప్ వేయలేదు. అలా స్నాప్ వేయకపోతే స్ట్రీక్ పోతుంది. అలా అని చెప్పి స్వాప్నం కదా ఫోటోలు తీసి ఇంటర్నెట్లో పెట్టేస్తావా? ఇంకేదైనా పెట్టుకోవచ్చుగా. ఇక్కడ అంతకన్నా ఇంట్రెస్టింగ్ గా ఏం లేవు. అయినా ఇట్స్ జస్ట్ ఫోటో, అందులో ఏముంది? అయినా వద్దు ప్లీజ్. సోనీ, ఇంకా నువ్వు నా కాలికి దండం పెట్టలేదు. ఎందుకు? ఫార్మాలిటీ కదా. వాళ్ళు అలానే ఫార్మాలిటీస్ అని చెప్తారు కమల్. నువ్వేం పట్టించుకోకు, లైట్ తీసుకో. కమల ఏవండి కాదా? ఎనిమిది అయిపోయిందా? సుప్రభాతం రావట్లేదు, కాఫీ రావట్లేదు. ఓ ఫస్ట్ డే కదా, వంటగదిలో ఏవి ఎక్కడున్నాయో తెలియదు అనుకుంటా. సర్లే మనమే పెట్టుకుందాం. అదేంటిది, వంటగదిలో గరిట పట్టుకుని తిప్పుతుంది అనుకుంటే ఇక్కడ గురక పెట్టి నిద్రపోతుంది. సోనీ, సోనీ. ఏంటి కాఫీయా? అక్కడ పెట్టే. సోనీ, సోనీ అయిపోయిందా? అయిపోయాను. అయిపోయావా? ఏమైపోయావు? రెడీ అయిపోయాను. ఆఫీస్కి క్యాబ్ వస్తే వెళ్ళిపోవడమే. నేను అడిగింది అది కాదు, నాకు లంచ్ బాక్స్ రెడీ అయిందా అని. లంచ్ బాక్స్ ఎందుకు? అక్కడ క్యాఫ్టీరియా ఉంటుంది కదా. అన్నా జీవితం ఏమన్నా అప్పుడు ఆఫీస్కి వస్తావా? నీకు పెళ్ళైందన్న ఆనందంలో ఇంకో వారం ఆఫీస్కి రావనుకున్నానుగా. అరే కొంచెంసేపు నన్ను మాట్లాడించుకురా ప్లీజ్ రా. సరే అన్న, మధ్యాహ్నం తినడానికి క్యాంటీన్కి వెళ్తాంగా, అక్కడ మాట్లాడదాంలే. నీతో ఎందుకు వస్తారు? పొద్దున్నే లేచి వాళ్ళ ఆవిడ బాక్స్ పెట్టేసి ఉంటుంది. అవును కదా. మీ ముగ్గురికి కాఫీ తీసుకొచ్చానా? రే వాళ్ళెందుకు తాగుతారా? ఆవిడ పొద్దున్నే లేచి వాళ్ళ ఆయనకి కాఫీ ఇచ్చి మిగిలిన కాఫీ ఆవిడ తాగేసి వస్తారు. మరి అన్నేమో వాళ్ళ ఆవిడ నిద్ర లేపు మరి ఏమండి ఏమండి అని కాఫీ ఇస్తే ఆ కాఫీ తాగేసి వస్తాడు. ఇంకెన్నిసార్లు తాగుతారు? నా ఒక్కడికే కాఫీ తీసుకురా వెళ్ళు. ఓకే సార్. నువ్వు చాలా లక్కీ అన్న, ఇంట్లో చిక్కటి పాలతో మరగబెట్టిన కాఫీ తాగుతావు. మాకు అదృష్టం లేదుగా, ఈ మిషన్ కాఫీయే తాగాలి. తెల్లారు కాఫీ ఎలాగో పెట్టలేదు, ఇప్పుడైనా పెట్టించుకుని తాగుదాం. ఏంటి డోర్ లాక్ చేసి ఉంది? హలో కమల్, ఇంకా ఆఫీస్ అవ్వలేదా? ఎప్పుడో అయిపోయింది. రేపు వీకెండ్ కదా, ఫ్రెండ్స్తో బయటకు వచ్చా. నైట్ లేట్ అవుతుంది. విను, ఫోన్ దగ్గర పెట్టుకొని పడుకోవా? కాల్ చేస్తా, కొంచెం డోర్ ఓపెన్ చేయి. ఇదేంటిది, పెళ్ళైతే జీవితం ఒకలా ఉంటుంది అనుకుంటే ఇంకోలా ఉంది. సర్లే వీకెండ్ కదా, ఈ 2 రోజులు ఎవరికైనా అలానే ఉంటుంది. తాళం ఎక్కడ పెట్టిందో. వీకెండ్ కదా, పడుకుంది. సోమవారం నుంచి కాఫీ ఇస్తే చాలు. ఈ 2 రోజులు ఎలా ఉన్నా ఓకే. తను లేచేలోపు నేను కాఫీ పెట్టుకొని తాగేస్తా. మళ్ళీ లేచిందండి, అయ్యయ్యో మీరు వంటగదిలోకి ఎందుకు వచ్చారు, నేను లేపితే నేనే కాఫీ పెట్టించేదాన్ని కదా అంటది. ఈరోజు వంటగదిలో ఏవేవో ఎక్కడ ఉన్నాయో చెప్పేయాలి. మండే నుంచి వంట అంతా తనే చేస్తుంది కదా. షుగరు
కమల్ నాకు కూడా ఒక కాఫీ. పోన్లే వీకెండ్ కదా. నైట్ ఎక్కడికి వెళ్ళారు? సినిమాకా? సినిమాకి ఎవడు వెళ్తాడు? ఓ శిల్పారామంలో బొమ్మల ఎగ్జిబిషన్ పెట్టి ఉంటాడు, అక్కడికి వెళ్ళుంటావు. కాదు, ఓహో కొత్తగా పెళ్ళైందని కోటి మార్కెట్కి వెళ్ళి సామాన్లు ముందులు కొనుక్కోవడానికి వెళ్ళుంటావు. మీరు వెళ్ళినప్పుడు క్లోజ్ అయిపోయి ఉంటుంది. నీకు తెలియదు కదా, 9 గంటలకే క్లోజ్ అయిపోద్ది ఆ మార్కెట్. వీకెండ్ కాదు కదా, వీక్ డేస్ సెలవిచ్చి ఎక్కడికి వెళ్ళమని చెప్పినా మేము వెళ్ళము. మరి ఎక్కడికి వెళ్ళావు? పబ్కి. పబ్కా? నువ్వు తాగుతావా? ఆ